ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కోరారు. ఉగ్రవాద దాడుల ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి సమిష్టి సంకల్పాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిఘా వైఫల్యంపై కేంద్రాన్ని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. అయితే బైసర్లో లోయ తెరిచి విషయం తమకు తెలియదని కేంద్రం తెలిపింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమని ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ రాకపోవడాన్ని మల్లికార్జున ఖార్గే తప్పుపట్టారు. ఇంత సీరియస్ మ్యాటర్ని ఉండగా ప్రధాని రాకపోవడం సరికాదన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా ఈ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రధాని మోదీకి కొద్దిసేపటి క్రితం లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం అర్జెంట్ గా అంటే పహల్గాం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు ఒక సమిష్టిగా ఒక సంకల్పాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మల్లికార్జున ఖార్గే అందులో కోరడం జరిగింది. అంతేకాదు బాధితులు ఎవరైతే ఉన్నారో, అమాయకులు ఎవరైతే ప్రాణాలు పోతున్నారో వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందంటే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అంటే ఈ లేఖకి ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నెక్స్ట్ డే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాలేదు. కేవలం రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోనే ఆ అఖిలపక్ష సమావేశం జరిగింది. సో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. బట్ ఇంతమంది చనిపోయిన తర్వాత ఈ విధంగా పక్క దేశపు టెర్రరిస్టులు ఈ విధంగా ఎంటర్ అయ్యి ఈ విధంగా చంపిన తర్వాత కూడా ప్రధాని మోదీకి కన్సర్న్ లేదా, ఆయన ఎందుకు హాజరు కాలేదు, ఖచ్చితంగా హాజరయ్యి ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కదా, దేశ ప్రధానికి ఉండాల్సిన బాధ్యత ఇదేనా అంటూ అఖిలపక్ష సమావేశం రోజే మల్లికార్జున ఖార్గే అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాదు బైసరంలో ఎక్కడైతే ఇన్సిడెంట్ పహల్గాం లో ఉన్నటువంటి బైసరంలో ఏదైతే ఉందో అది ఓపెన్ అయినట్లుగా అది తమకు తెలియదని ఆ రోజు రాజ్నాథ్ సింగ్ చెప్పడం వల్ల ఇంకా పెద్ద కొంత ప్రతిపక్షాలకి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా తయారైంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నారు మీరు, అంటే అది సెన్సిటివ్ ప్రాంతం అని తెలిసి కూడా మీకు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదా మీకు అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. సో కొన్ని సందర్భాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిన పరిణామాల తర్వాత మళ్ళీ మల్లికార్జున ఖార్గే ఒక లేఖ రాయటం, ఆ లేఖలో ఇమీడియట్ రియాక్షన్ కావాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, దేశంగా ఏం చేయాలి, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించి మీరు ఒక అర్జెంట్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటూ మల్లికార్జున ఖార్గే ఆ విషయంలో అంటే ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. చాలా బలంగా నొక్కి ఒక్కరించడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్ ఇంపాక్ట్, ఎందుకంటే ఆ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి మనం అన్ని కూడా రోజు వింటూనే ఉన్నాం. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయాలు తీసుకుని కూడా మనం వరుసగా వింటూ వస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో మున్ముందు అంటే ఆ దాడి తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు మొత్తం కూడా బలంగా ఎదుర్కోవడం కోసం సమిష్టిగా అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది, సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దేశ ప్రధానంగా ఉన్నటువంటి మీరు మాత్రమే దాన్ని కన్వే చేయగలరా, సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ఖార్గే దాన్ని ప్రెస్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. రేపు సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం చందనోత్సవ కార్యక్రమానికి నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. అందులో భాగంగా సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. కొండపైకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సులను మినహా ఇతర వాహనాలను అనుమతించనున్నారు. చందనోత్సవం భాగంగా 2000 మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి నాయుడు లైవ్ అందిస్తారు. థ్యాంక్ యూ బ్రహ్మ.
విశాఖ సింహాచలం క్షేత్రం ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, ఇటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా చాలా అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ సింహాచలం దేవస్థానం సంబంధించి వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగేటువంటి చందనోత్సవంకి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చందనోత్సవం అంటే స్వామివారు ఎప్పుడూ కూడా చందనంతో ఉండేటువంటి స్వామివారికి ఆ రోజు నిజరూప దర్శనం కల్పించి భక్తులందరికీ కూడా స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించేటువంటి సదావకాశం. దీనికి సంబంధించి భక్తులు అయితే కనుక కూడా విశాఖ సింహాచలంకి అయితే మాత్రం ఇచ్చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. గతానికి భిన్నంగా చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడు లేనంతగా కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కొండపై అయితే కనుక చలువు పందిళ్ళన్నీ కూడా, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక టెంట్లలో కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పూర్తిగా ప్రతి భక్తులు కూడా పూర్తి స్థాయిగా దర్శనం చేసుకుని అన్ని సుఖ సంతోషాలతో వెళ్ళాలంటూ కూడా అందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పుడే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసినారు. దీనికి సంబంధించి ఇటు రెవెన్యూ కావచ్చు, రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా వైద్య కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా ఇప్పటికే దీనిపై పూర్తిగా చకచక చర్యలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కనుక విజువల్స్లో చూస్తున్న ఏర్పాట్లను బట్టి చూసుకున్నట్టయితే కనుక గతంతో పోల్చుకున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున అక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇటు మంచినీటి సౌకర్యం కావచ్చు, ఇటు అదేవిధంగా చూసుకుంటే మజ్జిగ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీగా భక్తులు వస్తారన్న అంచనా కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా మజ్జిగ ఏర్పాట్లు, మంచినీళ్లు, అదేవిధంగా చిన్నపిల్లలతో వచ్చే భక్తులందరికీ కూడా బిస్కెట్లు కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా నిర్ణయించిన పరిస్థితి ఉంది. కలెక్టర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అదేవిధంగా అర్ధరాత్రి 1 గంటకు స్వామివారికి అయితే కనుక సుప్రభాత సేవతో మేల్కొల్పి 1 గంటన్నర సమయంలో అయితే మాత్రం ఇటు విశ్వక్షేణ పూజ, ఇటు పుణ్యవచనం వంటి ఋగ్వేద కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అదనవసరం చందనోత్తరం సంబంధించి పూర్తిగా ఆరాధనోత్సవం కూడా పూర్తి జరుగుతుంది. అయితే 3 గంటల సమయంలో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి మొదటి దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా తర్వాత 3:30 గంటల తర్వాత 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ శాఖ కమిషనర్ ద్వారా ఏదైతే ఉన్నారో వాళ్ళు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అదేవిధంగా ఉదయం తెల్లవారు 6 గంటల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా విఐపి ప్రోటోకాల్ దర్శనాలు కూడా కల్పించేందుకైతే మాత్రం అధికారులు పూర్తి స్థాయి పరిస్థితి అదేవిధంగా చూసుకున్నట్టయితే పోల్చుకున్నట్టయితే కనుక కూడా కల్పించేటువంటి దర్శనాలలో అయితే మాత్రం ఎటువంటి రాజీ లేదని, అదేవిధంగా ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు టికెట్లు తీసుకుని రావాలంటే కూడా ఇప్పటికే చెప్తున్న ఇది ఏదైతే మొత్తంగా చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనం అయితే ప్రధానంగా ఓన్లీ సాధారణ భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించేందుకు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా అటువంటి పొరపాట్లు దొరకకుండా కూడా జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఏర్పడి మొత్తం ఓవరాల్ గా కూడా జనాలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే మనకి ఈ నేపథ్యంలో బయట వెహికల్ ఏవి కూడా అలౌ చేయకుండా కేవలం ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా 2 వీలర్స్ మాత్రమే వేదిక అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. పార్కింగ్ సంబంధించి కూడా మొత్తం అన్ని చోట్ల ఇటు హనుమంతవాగ జంక్షన్ కావచ్చు, ఇటు మొరసూరులో కావచ్చు, లేదా అడవివరం జంక్షన్, అదేవిధంగా చూసుకుంటే ఎన్నిటి నుంచి వచ్చే వాళ్ళు కూడా అడవివరం మీదుగా రావాలంటే కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. పోలీసులు అయితే సుమారు 2000 మంది పోలీసులు కూడా డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ 300, 1000 రూపాయల టికెట్లు కూడా అయింది. 1500 రూపాయల టికెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఇవ్వడంతో అయితే మాత్రం టికెట్లకు అయితే మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు మొత్తం ఓవరాల్ గా కింద పార్కింగ్ ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. పోలీసులు అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే స్వామివారి దర్శనాంతరం వెళ్లే వాళ్ళందరూ కూడా భక్తులు మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి చేరుకున్న వరకు జాగ్రత్త వహించాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమిట్టపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమిట్టపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రాలయంలోని తులసినగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును గొడ్డును బాదిన ఓ కసాయి తల్లి ప్రతిరోజు ఆ చిన్న బాబును కొడుతుండడంతో స్థానికులు చలించిపోయి సఖీ సెంటర్కు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాబును సఖీ సెంటర్కు తరలించారు. దుబాయ్లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు తల్లి దాష్టికాన్ని భరించలేక అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గజపతి నగరం జాతీయ రహదారిపై వ్యాను అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొంది. వ్యాన్లో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని మరోమారు రుజువైంది. ఉగ్రదాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒక్కడైన షాహిద్ ముసాఫాక్ సైన్యం ప్రత్యేక దళమైన పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు తెలియజేశాయి. పాక్కు చెందిన లష్కర్-ఇ తొయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడికి కాశ్మీర్కు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటికే భారత సైన్యం ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో 100 మంది స్థానికులు అదుపులోకి తీసుకుంది. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూసాకు ఉన్న స్థానిక నేపథ్యంతో ధృవీకరించారని అధికారులు చెప్పారు. అతడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరీలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని దర్యాప్తు బృందానికి చెందిన ఒక అధికారి పత్రికలకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలను ఇది తెలియజేస్తుందన్నారు. పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు.